హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఆర్కే ఫార్మ్స్. ముందుగా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్లకి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు వీడియోలు చేయగలుగుతున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఈ కక్కిరి పటాక్ అయితే ఫుల్ ఫీవరు, మోషన్స్, మ్యాథ్ తినట్లేదు. 10 రోజులైంది మ్యాథ్ తీసుకుని సరిగ్గా. ఇది మనం 10 రోజుల నుంచి అశ్రద్ధ చేసాం కాబట్టి ఇదైతే ఫైనల్ స్టేజ్లో ఉంది. దీన్ని ఏ రకంగా కాపాడుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా రెట్టను అబ్జర్వ్ చేసుకుంటే పచ్చగా, తెల్లగా, వాటర్గా, ఓన్లీ వాటర్, పచ్చగా, తెల్లగా, గ్రీన్ కలర్లో, వాటర్గా, పసుపు కలర్లో రెట్ట గమనించుకోండి మీరు. మొత్తం లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. మోనోసెఫ్, ఈ ఇంజెక్షన్ పేరు వచ్చేసి మోనోసెఫ్ అండి. మోనోసెఫ్ 250. ఇది దీంతోపాటు నిరోకాయిన్ గోల్డ్ ప్రతి ఒక్కరికి తెలుసు, బలానికి చేస్తారు. మన కోళ్ళకి బలహీనంగా ఉన్నప్పుడు బలానికి నిరోకాయిన్ గోల్డ్ చేస్తారు. నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, మీ కోళ్ళు బలం తగ్గినా సరే నిరోకాయిన్ గోల్డ్ చేసుకోండి అని చెప్పి. ఈ మోనోసెఫ్ అనేది లోపల ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా, కోడి ఇన్ఫెక్షన్ గురైనా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా సరే ఈ మోనోసెఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఎప్పుడైనా మన కోడికి ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే ఈ మోనోసెఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కోడికి ఇన్ఫెక్షన్ అయిపోయింది, మొత్తం లోపల డైజెషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం తిన్నా సరే వాటర్గా అలా వచ్చేస్తుంది. మ్యాథ్ తీసుకోవట్లేదు, ఓన్లీ వాటర్ మీదే బతుకుతుంది అది 10 రోజుల నుంచి. దాన్ని ఎలా రికవర్ చేసామో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మోనోసెఫ్, నిరోకాయిన్ గోల్డ్, మోనోసెఫ్లో మనకు వాటర్ ఇస్తాడు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా వాటర్, ఆ వాటర్ తీసేసి మనకి ఇప్పుడు నిరోకాయిన్ గోల్డ్ ఇంజెక్షన్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ వాటర్ తీసేసి క్లారిటీగా అర్థం చేసుకుని ఆ వాటర్ తీసేసిండి. ఆ వాటర్ తీసేసి ఆ వాటర్ ప్లేస్లో ఈ నిరోకాయిన్ గోల్డ్ ఇది పెట్టుకోండి. ఒక పక్కన యాంటీబయాటిక్ పనిచేస్తుంది, కోడి నీరసంగా ఉంది కాబట్టి నీరసం కూడా పనిచేస్తుంది. ఈ రెండు కలిపేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి, కొంతమందికి తెలుసు ఎలా కలుపుకోవాలి ఏంటనేది. ఆ నిరోకాయిన్ గోల్డ్ ఇంజెక్షన్ తీసుకుని సిరంజిలో ఎక్కించుకుని మీరు మన వాటర్ ఎలా కలుపుతామో లోపలికి అలా కలిపేయండి. తెలియకపోతే స్క్రీన్ మీద నేను క్లారిటీగా చూపిస్తున్నా, అందులో ఎక్కించేసుకోండి. ఆ బాటిల్లో పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలపండి. ఎక్కించుకున్న తర్వాత మిక్స్ చేయగానే మీకు మొత్తం ఎర్రగా కనపడుతూ ఉంటుంది. కనిపించిన తర్వాత మీరు సిరంజిలో 2 ml ఎక్కించుకోండి. 2 ml ఎక్కించుకుని బోరకండకి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బోరకండకండి ఇంజెక్షన్ చేయాల్సింది, రెక్కకు కాదు, కాలికి కాదు. మీకు బోరకండ తెలిస్తేనే చేయండి, లేదా వెటనరీ డాక్టర్ దగ్గరికి సజెషన్ తీసుకుని ఆ బోరకండకి అయితే చేయడం ఉత్తమం. ఎందుకంటే బోరకండకి మీరు చేస్తే త్వరగా రియాక్షన్ ఉంటుంది. ఆ మెడిసిన్ మీరు చేతికి చేసినా సరే, తొడకు చేసినా సరే అంత రియాక్షన్ ఉండదు. మీరు బోరకండకి చేసుకోవడం వల్ల రియాక్షన్ అనేది త్వరగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం అందరూ కూడా బోరకండకి మాత్రమే చేస్తారు. ఇది 2 ml వస్తుంది. 2 ml 2 kg పైబడి కోడికి అయితే 2 ml చేసేసుకోండి. 3 kg ఉంటుంది కదా, ఆ 3 kg దగ్గర ఉన్న కోడికి అయితే 2 ml చేసేసుకోండి, లేదంటే 1 ml చేసుకోండి. చూసుకోండి ఒకసారి క్లారిటీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.